హ్యాపీ గణేష్ పూజ శుభాకాంక్షలండి. హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ. ఓం శక్తి మోహన్ జీ, ఓం శక్తి మోహన్. కమాన్ ఇండియన్ కమాన్ సాబుల్ మంది మనం అవును కదండి. హ్యాపీ గణేష్ మహారాజ్. ఈ కమాల్మైన స్వర్గములో ఉన్న మాకు చూడండి, గణేష్ మహారాజ్ ఈ ప్రపంచానికి పాలించే గణేష్ మహారాజ్ మొదటి పూజ. ఎందుకండి మనం మొదటి పూజ చేస్తున్నాము? ఈ స్వర్గంలో కమాలమైన మాటలండి. అవి ఏం మాటలంటే, మనమందరము కామత్వాలతోనే మనం పుట్టామండి. కడుపు నిండి కడుపులో ఉండి డెలివరీ అయ్యి వచ్చాము అండి. కాకపోతే గణేష్ మహారాజ్ కామత్వంతో పుట్టాడండి. లేదు మీరు బుక్స్లు అంటే రామాయణం భాగవతంలో అన్నీ చదివి ఉంటారు. గణేష్ మహారాజు కామత్వంతో పుట్టలేదండి. అలాగే మనము యేసుక్రీస్తు దీంట్లోకి వెళ్తే మరియంకు యేసుక్రీస్తు పుట్టాడు. అది కామత్వం కాదు, అది సత్యమే, ఇది సత్యమే, అన్నీ సత్యమే దీంట్లో ఉందండి. అది ఎలా పుట్టాడు మన గణేష్ మహారాజు అంటే, పార్వతి శరీరంలో మట్టి తీసి, ఆమె మట్టి తీసి ఒక మూర్తిగా తయారు చేసి దాంట్లో జీవం పోసింది. ఆమె ఎవరు? పార్వతమ్మ. అంటే బ్రహ్మ పుట్టించిన వస్తుంది కదా, మరి పార్వతమే స్వయంగా పుట్టిందంటే అది కమాలమైన స్వరూపంలో. ఆ మట్టే ఆ విఘ్నేశ్వరుడు, గణపతి బప్ప గౌర్య. ఆ మట్టి అంటే ఈ భూమి కమాలమైన మాటలండి. అవునా కదండి? ఆ భూమే పార్వతి, లక్ష్మి, సరస్వతి అంతా ఆ భూమి మీదకే వస్తుందండి. మనం దేని మీద నిలబడినామో భూమి మీద, ఆ భూమి మీదే వస్తుంది. ఆ భూమికి మనం ఇప్పుడు కాపాడుకోవాలి. ఇది స్వర్గంలో ఉన్న మాటలు. మంచితో మాట్లాడుతుంది అమ్మ తల్లి. అంటే గోతులు తవ్వకుండా. ఓం సార్.